నేమ్ ఇస్ భవిత. తల్లి ప్రేమ. రవి పేరు పొందిన వైద్యుడు ఒకరోజు తన స్నేహితులను భోజనానికి పిలిచాడు. స్నేహితులందరూ ఇంటికి వచ్చి భోజనాలు చేశారు. వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. ఇన్ని రకాల వంటలు ఎవరు చేశారని అడిగారు రవి మా అమ్మ చేసిందన్నాడు. వారు అమ్మను చూడాలన్నారు. రవి తన తల్లిని కొత్త వాళ్ళ ముందుకు రావడం ఇష్టం లేదని చెప్పాడు. ఈ మాటలు వాకిలి చాటున ఉన్న రవి తల్లి విని బాధపడింది. దీనిని గమనించిన రవి స్నేహితుడు ఆమెను బయటికి పిలుచుకొని వచ్చాడు. ఆమె ముఖం చాలా వికారంగాను, ఒక కన్ను లేకుండా ఉంది. రవి స్నేహితులు ఆమెను మీరు ఇలా ఉండడానికి కారణం ఏమిటి అడిగారు. రవి తల్లి వారితో, రవి చిన్నతనంలో మేముండే ఇల్లు కాలిపోయింది. ఆ ప్రమాదంలో రవి ముఖం పూర్తిగా కాలిపోయి కన్ను కూడా పోయింది. నా కొడుకును అలా చూడలేక డాక్టర్ల సలహాతో నా కన్ను చర్మం ఇచ్చి ఆపరేషన్ చేయించారు. దానివల్ల నా రూపం ఇలా వికారంగా అయింది. ఆ డాక్టర్ గారు జీవితాంతం గుర్తుండిపోవాలని మా రవిని డాక్టర్ చదివించాను. ఇంతకాలం ఈ విషయం తెలియని రవి తల్లి ప్రేమ ముందు తలదించి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. స్నేహితులు ఆ తల్లి ప్రేమను అభినందించారు.